లోడ్ చేస్తున్నాడు. ఆడియన్స్‌ను మళ్ళీ మాస్ మత్తులో ముంచేందుకు సిద్ధమవుతున్నాడు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా రెండో పార్ట్‌ను రెడీ చేస్తున్నాడు. అందుకోసం అల్లు వారబ్బాయి పడుతున్న కష్టం ఫిల్మ్ రౌండ్ అప్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది రూల్. మొదటి భాగం అంచనాలను మించి విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 రిలీజ్ డేట్ లాక్ చేసిన పుష్ప 2ని అనుకున్న టైంకు తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ చేస్తోంది. నాన్ స్టాప్ గా జరుగుతున్న షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఉన్నట్లుండి జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బన్నీ అటెండ్ అవడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ నుంచి పాన్ వరల్డ్ సినిమాగా ప్రమోట్ చేసుకోవడం కోసమే జర్మనీలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ తో ప్రపంచాన్ని చుట్టేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సక్కుటి మామూలుగా ఇలాంటి ఫెస్ట్లకు సెలబ్రిటీలు హాజరైనప్పుడు ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఎటువంటి బజ్ లేకుండా సడన్ గా బన్నీ బెర్లిన్ చేరుకోవడం వెనుక ఓ పెద్ద బిజినెస్ సీక్రెట్ ఉందని టాక్. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పుష్ప 2 ది రూల్ మూవీ మైత్రి సంస్థ వారు అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అవడం కోసం బెర్లిన్లో జరిగిన ఫిల్మ్ ఫెస్ట్ ను పుష్ప బృందం వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలలో సినిమాకు మార్కెట్ ఏర్పడి పంపిణీ జరగాలంటే వాళ్ళు మద్దతు ఇవ్వడం ఎంతో కీలకం. అందుకే పుష్ప మొదటి భాగాన్ని చూపించి వాళ్లకు చిత్రంపై నమ్మకాన్ని కలిగించడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు టాక్. ఇప్పటి వరకు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మన సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఇప్పుడిప్పుడే అరబ్ కంట్రీస్ లో కూడా మన సినిమాలకు క్రేజ్ ఏర్పడుతుంది. అయితే ఈ క్రేజ్ ను మరింత విస్తరించి తెలుగు సినీ మార్కెట్ ను గ్లోబల్ మార్కెట్ గా చేయడానికి పుష్ప బృందం భారీ ప్లానింగ్ లో ఉన్నారు. ఇదే జరిగితే పుష్ప కొత్త రికార్డులను సృష్టించడం కన్ఫామ్ అంటున్నారు బన్నీ అభిమానులు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన జాతర సీన్స్ జరుగుతుండగా దీని గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు ఇంటర్వెల్ సీన్స్ కు ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంక్ తోనే మొత్తం సినిమాను ఓ మలుపు తిప్పుతుంటారు. పుష్ప 2లో కూడా సుకుమార్ అలాంటిదే ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా మేజర్ హైలైట్స్ లో ఒకటిగా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో సుకుమార్ రాజమౌళిలా ఒక్క షాట్ కుదరకపోయినా మళ్ళీ తీస్తూ తనకి కావాల్సింది వచ్చేదాకా కష్టపడుతూనే ఉన్నాడట. ఇప్పటి వరకు 60% షూటింగ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో డే అండ్ నైట్ షూటింగ్స్ జరిపేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు అల్లు అర్జున్ సైతం సినిమాను అనుకునే టైంకు ఫినిష్ చేయాలని ఒత్తిడి తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. అంతేకాక ఈ సినిమాతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎపిసోడ్స్ గురించి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన ఈ సీన్ లో హై ఎమోషన్, భారీ యాక్షన్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్ ఒకటి ఉంటుందని టాక్. మాస్ వార్నింగ్, యాక్షన్ పార్ట్, ఎమోషనల్ సీన్, ఇంకా ఒక సాంగ్, ఇలా జాతర ఎపిసోడ్ తో ఇంటర్వెల్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సీన్ తోనే చీటీలు చిరిగిపోయే రేంజ్ లో హైప్ వచ్చేస్తుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరికీ గూస్ బాంబ్ తెప్పించడం పక్కా అని అంటున్నారు. చూడబోతుంటే పుష్ప 2 సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఇప్పటి వరకు మిగిలిన సినిమాలలో వచ్చిన ఐకానిక్ సీన్స్ కు మించి ఉంటుందనిపిస్తోంది. ఏదేమైనా ఈ ఒక్క మ్యాటర్ తో పుష్ప 2 చిత్రంపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.